పెద్ది ట్రైలర్ ఇందాకే వచ్చింది. ఫైనల్గా ఫైనల్ కంటెంట్ ఆఫ్ పెద్ది మస్తు ఎక్సైటెడ్తో ఉండే. అంటే బుచ్చిబాబుకి సెకండ్ ఫిల్మే కదా, ఏం నచ్చి చరణ్ ఛాన్స్ ఇచ్చాడని, ఏముంది దీంట్లో అంతలా అని. గ్లిమ్స్ అండ్ సాంగ్స్ అయితే పీక్ స్టఫ్. సో ట్రైలర్లోనే కదా అంతా తెలిసేది. సో మరి ఎలా అనిపించింది, ప్రామిసింగ్ వదిలారా లేదా అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ట్రైలర్ సాలిడ్గా ఓపెన్ అయింది. ఆ వరల్డ్లోకి, ఆ సెటప్లోకి తీసుకెళ్ళింది. మనకు తెలుసు రామ్ చరణ్ విందులో మల్టీ షేడ్స్ అండ్ రోల్స్ అని, అవి ఎస్టాబ్లిష్ చేస్తూ క్యాస్ట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ని షైన్ చేశారు ట్రైలర్లో. అఫ్ కోర్స్ పుష్ప షేడ్స్ చాలానే కనిపించాయి అనుకోండి. యా, విజువల్స్ అండ్ మేకింగ్ అనుకున్నట్టే ఉన్నాయి. ఐ మీన్ రిచ్ అండ్ స్టన్నింగ్. రామ్ చరణ్ పెద్ది ఇర్రగొట్టేశాడు. ఆ రోల్ కానీ, గెటప్ కానీ, ప్రెజెన్స్ కానీ ఖచ్చితంగా ఈసారి గట్టి కొట్టేటట్టుగా అనిపిస్తుండు. అండ్ మోర్ ఓవర్ ఆర్క్ ఏదో ఉన్నట్టు కాకుండా, పెట్టినట్టు కాకుండా అందరు పవర్ హౌసెస్ కాబట్టి ఇంపాక్ట్ పడాలి కంటెంట్ పైన. అండ్ బీజిఎం అయితే రాడ్, అసలు కట్స్ బాగున్న, మ్యూజిక్ ఏ మాత్రం ట్రైలర్ ఎలివేట్ చేయలేదు. ఏఆర్ రెహమాన్ మరి దాచిపెట్టాడా, బిస్కెట్ చేశాడా అర్థం కావట్లే. రంగస్థలం ట్రైలర్ బీజిఎం ఈ ట్రైలర్కి పెట్టి చూడండి ఏ రేంజ్లో ఉంటుందో. అయిన నుండి అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. అండ్ బుచ్చిబాబు డ్యూటీ క్లియర్గా అర్థమవుతుంది. స్పోర్ట్స్ని విలేజ్ రైవల్స్తో బ్లెండ్ చేసి, లింక్ చేసి యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. అది క్లియర్గా పోర్ట్రే అయింది. కానీ సిమిలర్ డ్రామా అంటే ముందు మనం చూసినట్టు పుష్ప, రంగస్థలం, హరోం హరా ఎక్సెట్రా ఎక్సెట్రా అలా ఉండకపోతే అదే హ్యాపీ. సో ఓవరాల్గా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ని మరీ మించిపోలే కానీ ఓకే డీసెంట్ అనిపించింది. విజువల్స్ అండ్ ప్లాట్ లైన్ ఎగ్జైట్ చేసిన, ఫ్యూ కట్స్, ఓల్డ్ టెంప్లెట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బేశాయి. సినిమాలో ఇవి కుదరాలి అండ్ చాలా ఇంపార్టెంట్ ఇవి కుదరడం కూడా. సో చూద్దాం మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.